చూడండి ఆయిల్ హీట్ ఎక్కింది. దీంట్లో ఫస్ట్ ఆనియన్స్ అండ్ చిల్లీ. ఓకే, ఇప్పుడు ఆనియన్స్ బాగా ఫ్రై అయినాయి కదా, అల్లం వెల్లుల్లి పేస్ట్, అలానే పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ పసుపు కొంచెం ఫ్రై అయిన తర్వాత కార్న్ఫ్లవర్ వేసుకున్నాం. చూడండి 10 మినిట్స్ తర్వాత కాలీఫ్లవర్ చక్కగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మనం దీంట్లో టమాటోస్ అలానే కొత్తిమీర వేసుకుందాము. నేను ఎప్పుడు కొత్తిమీర మధ్యలో అంటే టమాటోస్ యాడ్ చేసేటప్పుడే వేస్తాను, ఎందుకంటే ముందే ఆయిల్లో వేస్తే అంతగా టేస్ట్ అనిపించదు నాకు టమాటోస్తో. ఇప్పుడు టమాటోస్ ఫ్రై అయ్యాయా లేదా చూద్దాం. చూడండి ఫ్రై అయిపోయినాయి. ఒక 1 మినిట్ తర్వాత మనం టొమాటోస్తో పాటే సాల్ట్ వేయడం వల్ల కాలీఫ్లవర్ అండ్ టమాటా కూడా చక్కగా తొందరగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మనం మన రుచికి సరిపడా కారం వేసేసుకుందాం. కాలీఫ్లవర్లో కారం ప్లేస్లో పచ్చిమిర్చి వేసినా కూడా చాలా బాగుంది. కారం కాలీఫ్లవర్కి చక్కగా పట్టేసింది. కావాలనుకుంటే కాస్త గరం మసాలా, ఇది ఆప్షనల్, వేసుకున్నా బాగానే ఉంటుంది, వేసుకోకుండా బాగానే ఉంటుంది. నేను అలా లైట్గా కొంచెం యాడ్ చేశాను.